మొదటి క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ కాలాల్లో జరిగిన సంఘటనలను క్రొనాలజికల్ అవి జరిగిన తీరును బట్టి సరైన క్రమంలో గుర్తించండి. ఏ. సకల జనుల సమ్మె, బి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, సి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం భువనగిరి, డి. భువనగిరి డిక్లరేషన్. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చేసిన ఉద్యమాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి PM,*11123. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది. మరియు 1997లో జరిగిన సంఘటనలు టి ఐక్యవీర డెవలప్మెంట్ 1997. ఈ రెండు కోడ్ను ఉపయోగించి దీనికి ఆన్సర్ పెట్టవచ్చును. ఆన్సర్ వచ్చేసి 4BCDA. ఈ క్వశ్చన్కి జనరల్గా ఆలోచిస్తే వీటిలో సకల జనుల సమ్మె అనేది చివరన జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది మొదట 1987లో ఉంటుంది. ఈ రెండింటిని బట్టి బి మొదట, ఏ చివర ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 4BCDA. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏ రోజు ఆమోదించింది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏ రోజు ఆమోదించింది? ఆప్షన్ 1 ఫిబ్రవరి 20, 2014. ఆప్షన్ 2 18 ఫిబ్రవరి 2014. ఆప్షన్ 3 19 ఫిబ్రవరి 2014. ఆప్షన్ 4 16 ఫిబ్రవరి 2014. అయితే రాజ్యసభ కాబట్టి, రాజ్యసభ అంటే పెద్దల సభ. రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందిందంటే ఫిబ్రవరి 20. రాజ్యసభ అంటే పెద్దల సభ అంటే పెద్ద మనుషుల ఒప్పందం. రాజ్యసభలో తెలంగాణ బిల్లు రెండు కూడా ఫిబ్రవరి 20న జరుగుతాయి. తర్వాత క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో మాల్వాలా ప్యాలెస్ ఉన్నదో గుర్తించండి. 1 కాలికట్, 2 గుల్బర్గా, 3 హైదరాబాద్, 4 బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 హైదరాబాద్. ఈ క్రింది వారిలో ఎవరు జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చారు? 1 రామ్జీ గోండ్, 2 తురేబాజ్ ఖాన్, 3 గద్దర్, 4 కొమరం భీం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 కొమరం భీం. కింది వారిలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కాని వారు ఎవరు? 1 ప్రొఫెసర్ రణవీర్ సింగ్, 2 డాక్టర్ అబుసలే షరీఫ్, 3 డాక్టర్ వికే బాబా, 4 డాక్టర్ రవీందర్ కౌర్. శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి శ్రీ దకౌ అరా. ఈ కోడ్ అనేది మన ఛానల్లో ఉంటుంది. వీడియో ఒకసారి చూడండి. శ్రీ అంటే శ్రీకృష్ణ, ద అంటే దుగ్గల్, కౌ అంటే కౌర్, హా అంటే అబుసలే షరీఫ్, రా అంటే రణవీర్ సింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 వికే బావా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప గుడిని ఎవరు నిర్మించారు? 1 రుద్రదేవుడు, 2 రుద్రమ్మదేవి, 3 రెండవ ప్రతాపరుద్రుడు, 3 రేషర్ల రుద్రసేనాని. రామప్ప గుడి, రామ ప్లస్ అప్ప. అదేవిధంగా రేషా ప్లస్ అర్లే రేషా ప్లస్ అర్లా. ఇక్కడ రా, రే, ఆ మ్యాచ్ అయినాయి కాబట్టి రేషర్ల రుద్రసేనాని లేదా రేషర్ల రుద్రుడు గుర్తుంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రేషర్ల రుద్రుడు లేదా రుద్రసేనాని. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ అధ్యయనం చేసిన విషయం ఏమిటి? 1 తెలంగాణ మిగులు నిధులు, 2 తెలంగాణ ఉద్యోగులు, 3
నదీ జలాల పంపకం. 4 తెలంగాణ ప్రాంతీయ కమిటీ. తెలంగాణ మిగులు నిధులపై వేసిన కమిటీ మరియు రిపోర్ట్లను గుర్తుంచుకోవడానికి కోడ్ మిగులు నిధుల లాభం. ఈ కోడ్ అనేది మన వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. మిగులు నిధుల లాభము. మిగులు నిధులు అంటే మిగులు నిధులపై వేసిన కమిటీలు. లా అంటే లలిత్ కుమార్ కమిటీ, బా అంటే భార్గవ్ కమిటీ, వా అంటే వశిష్ఠ కమిటీ. కాబట్టి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ మిగులు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ఎవరు చైర్మన్గా 9 అక్టోబర్ 2010 తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది? 1 విమలక్క, 2 విజయశాంతి, 3 మందాకృష్ణ మాదిగ, 4 గద్దర్. ఆప్షన్ 4 4 గద్దర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు? 1 బతుకమ్మ పండుగ 2వ రోజు, 2 బతుకమ్మ పండుగ 8వ రోజు, 3 బతుకమ్మ పండుగ 3వ రోజు, 4 బతుకమ్మ పండుగ 6వ రోజు. మన ఛానల్లో 9 రోజుల పాటు జరుపుకునే పండగ పేర్లను గుర్తుంచుకోవడానికి ఈ కోడ్ రూపంలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. కోడ్ వచ్చేసి ఏ అమ్ము, నా, ఆ, ఆవే, వెన్నెసద్దు. ఏ అంటే 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఆ అంటే 2వ రోజు అటుకుల బతుకమ్మ, ము అంటే 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నా అంటే 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, ఆ అంటే 5వ రోజు అట్ల అంటే అటుల అని గుర్తుంచుకోవాలి. మనం వీడియోలో ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్. అట్ల బతుకమ్మ, ఆ అంటే అట్ల బతుకమ్మ, ఆ అంటే అలిగిన బతుకమ్మ, వెయ్యి అంటే వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న అంటే వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దు అంటే సద్దుల బతుకమ్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 బతుకమ్మ పండుగ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మని జరుపుకుంటారు. సిత్తారమ్మ జాతరను కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? 1 పటాన్ చెరు సంగారెడ్డి, 2 అనంతగిరి వికారాబాద్, 3 కోయిలకొండ మహబూబ్నగర్, 4 గాజుల రామారం హైదరాబాద్. ఆప్షన్ 1 పటాన్ చెరువు సంగారెడ్డి కరెక్ట్ ఆన్సర్. హుస్సేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్ఠించిన ప్రఖ్యాత గౌతమ బుద్ధుని విగ్రహ వాస్తుశిల్పి ఎవరు? ఆప్షన్ 1 శైలజా శ్రీనివాస్, ఆప్షన్ 2 బివి జోషి, ఆప్షన్ 3 హిమాంశు పరీక్, ఆప్షన్ 4 గణపతి స్థపతి. ఆప్షన్ 4 గణపతి స్థపతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నృత్య రూపాల్లో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరుగాంచింది? 1 కోలాటం, 2 పేరిణి శివతాండవం, 3 భరతనాట్యం, 4 కథాకళి. 2 పేరిణి శివతాండవం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కోడెను కట్టు సంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉంది? 1 రాజేశ్వర దేవాలయం వేములవాడ, 2 సోమేశ్వర దేవాలయం పాలకుర్తి, 3 వీరభద్ర దేవాలయం కొరవి, 4 లక్ష్మీనరసింహ దేవాలయం యాదాద్రి. 1 రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో సాధన సూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? 1 గొల్లకురుమ, 2 గౌండ్ల ఈడిగ, 3 పెరిక బలిజ, 4 పద్మశాలి. ఇక్కడ శాలి అంటే సాధన సూరులు అని గుర్తుంచుకోవాలి. శాలి అంటే సాధన సూరులు అని గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 4 పద్మశాలి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అను పాటను ఎవరు రచించారు? ఆప్షన్ 1 అభినయ శ్రీనివాస్, ఆప్షన్ 2 దరువు ఎల్లన్న, ఆప్షన్ 3 మెట్టపల్లి సురేందర్, ఆప్షన్ 4 నందిని సిద్ధారెడ్డి. ఇక్కడ ఉస్మానియాలోని
నియా ఈజ్ ఈక్వల్ నయ్యా అని గుర్తుకు రావాలి. నియా ఈజ్ ఈక్వల్ నయ్యా. అభినయ శ్రీనివాస్లోని నయ్యా, ఉస్మానియాలోని నియా మ్యాచ్ అయింది కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభినయ శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్, బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది? బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది? 1 రేల, 2 గరగ, 3 దింష, 4 గుషాడి. బోనాలు అంటే బోనంలో తినేది ఉంటుంది కాబట్టి గరగ అంటే గరిక అని గుర్తు రావాలి. గరగ అంటే గరిక అంటే పశువులు తినేది మేత కాబట్టి ఇది కూడా తినే వస్తువే. బోనంలో ఉండేది కూడా తినే వస్తువే కాబట్టి బోనాల పండుగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం గరిక అంటే గరగ. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఆప్షన్ 1 రాపోలు ఆనంద భాస్కర్, ఆప్షన్ 2 రాపోలు అంజయ్య, ఆప్షన్ 3 ప్రణయ్ భాస్కర్, ఆప్షన్ 4 విజయ భాస్కర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాపోలు ఆనంద భాస్కర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆప్షన్ 1 మాఘం, ఆప్షన్ 2 అశ్వయుజం, 3 ఆషాఢం మాసం, ఆప్షన్ 4 భాద్రపదం. తెలంగాణ రాష్ట్ర పండుగను అయినటువంటి బతుకమ్మను ఆశ్వయుజం రోజున జరుపుకుంటారు. ఆప్షన్ 2 ఆశ్వయుజం అనేది కరెక్ట్. అశ్విని దేవత ఆశీస్సుల కోసం బతుకమ్మ పండుగని జరుపుకుంటారు అని గుర్తుపెట్టుకుంటే ఏ మాసం అనేది చాలా సింపుల్గా గుర్తుంటుంది. అశ్విని దేవత అంటే అమ్మవారని అనుకుంటే అశ్విని దేవత ఆశీస్సుల కోసం బతుకమ్మ పండుగను ఆశ్వయుజం మాసంలో జరుపుకుంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా గుర్తుంటుంది. తర్వాత క్వశ్చన్, అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది? 1 కాలరేఖలు, 2 భూమిపుత్రుడు, 3 సలాం హైదరాబాద్, 4 జీవన సమరం. ఆప్షన్ 1 కాలరేఖలు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్లోని ఈ క్రింది కట్టడాలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుచే ఏ నిర్మాణం పూర్తి గావించబడింది? 1 గోల్కొండ, 2 చార్మినార్, 3 మక్కా మసీద్, 4 ట్యాంక్ బండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మక్కా మసీద్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదికి తేలివాహ అనే నామాంతరం ఉన్నది? ఆప్షన్ 1 ప్రాణహిత, ఆప్షన్ 2 మూసి, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 మంజీరా. ఆప్షన్ 3 గోదావరి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుమగర్ లక్షణాలు గల తొలి శతకమైన వృషాధిప శతకం కర్త ఎవరు? ఆప్షన్ 1 పిడపర్తి సోమనాథుడు, ఆప్షన్ 2 పిడుపర్తి బసవకవి, ఆప్షన్ 3 పిడుపర్తి నిమ్మనాయుడు, ఆప్షన్ 4 పల్కుర్కి సోమనాథుడు. ఆప్షన్ 4 పల్కుర్కి సోమనాథుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం ఏది? ఆప్షన్ 1 పేరూరు, ఆప్షన్ 2 మోటుపల్లి, ఆప్షన్ 3 వాడపల్లి, ఆప్షన్ 4 మంతెన. ఆప్షన్ 2 మోటుపల్లి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గడి లేదా కోట అనే పదం ఏ భాషకు చెందినది? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 తమిళం, ఆప్షన్ 4 మరాఠీ, ఆప్షన్ 3 మరాఠీ, ఆప్షన్ 4 బెంగాలీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మరాఠీ. నెక్స్ట్ క్వశ్చన్, వెంకట్రావు ఖడ్గే
కట్కేకర్ ఏ పేరుతో ప్రసిద్ధులు? 1 అరిగే రామస్వామి, ఆప్షన్ 2 వినోబా భావే, ఆప్షన్ 3 కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆప్షన్ 4 స్వామి రామానంద తీర్థ. ఆప్షన్ 4 స్వామి రామానంద తీర్థ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద తెలిపిన ఏ దేవునికి బంగారు మీసం సమర్పించారు? 1 కొమరవెల్లి మల్లికార్జున స్వామి, 2 యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, 3 కురవి వీరభద్రస్వామి, 4 తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆప్షన్ 3 కురవి వీరభద్రస్వామి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె కన్నీరు పెడుతుందో అనే గీతానికి అభినయం చేసింది ఎవరు? ఆప్షన్ 1 నాగార్జున, ఆప్షన్ 2 ఆర్ శ్రీహరి, ఆప్షన్ 3 డి వెంకటేష్, ఆప్షన్ 4 కె చిరంజీవి. ఆప్షన్ 2 ఆర్ శ్రీహరి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని ప్రజాకవిగా సంబోధిస్తారు? 1 ఆరుద్ర, ఆప్షన్ 2 శ్రీ నారాయణ రెడ్డి, ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 4 నందిని సిద్ధారెడ్డి. ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జై బోలో తెలంగాణ చిత్ర సంగీత దర్శకుడు ఎవరు? 1 దేవిశ్రీ ప్రసాద్, 2 కీరవాణి, ఆప్షన్ 3 వందే మాతరం శ్రీనివాస్, ఆప్షన్ 4 చక్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చక్రి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది? ఆప్షన్ 1 ఆంజనేయ స్వామి, ఆప్షన్ 2 వెంకటేశ్వర స్వామి, ఆప్షన్ 3 పరమశివుడు, ఆప్షన్ 4 శ్రీరాముడు. ఆప్షన్ 3 పరమశివుడు కరెక్ట్ ఆన్సర్. కాళేశ్వర అనే పదంలో ఈశ్వర అనే పేరుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. ఆప్షన్ 3 పరమశివుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా క్రింది ఆచారాలు పాటిస్తారు. వీటిలో భిన్నమైనది ఏది? ఆప్షన్ 1 బంగారం ఇచ్చిపుచ్చుకోవడం, ఆప్షన్ 2 ఆ రోజు ఉపవాసం ఉండడం పాటించటం, ఆప్షన్ 3 జమ్మి కొట్టడం, ఆప్షన్ 4 పాలపెట్టను చూడడం. ఆప్షన్ 2 ఆ రోజు ఉపవాసం పాటించటం కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సరిగ్గా లేని జతను గుర్తించండి. 1 ఐతారం ఆదివారం, 2 సోపతి స్నేహం, 3 తాతీలు సెలవులు, ఆప్షన్ 4 తబాదల పోస్ట్ ఆఫీస్. తెలంగాణ మాండలికం ప్రకారం సరిగ్గా లేని జతను గుర్తించండి. 1 ఐతారం ఆదివారం, 2 సోపతి స్నేహం, 3 తాతీలు సెలవులు, 4 తబాదల పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ 4 తబాదల పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇళ్లలో పాందార్ పేరుతో కనిపించే ఒక వస్తువు. ప్రథమ చికిత్స సామాగ్రి పెట్ట, ఆప్షన్ 2 నమలడానికి ఉపయోగించే తమలపాకులు లేదా ఇతర సామాగ్రి ఉండే పెట్ట, ఆప్షన్ 3 వ్యవసాయ పనిముట్లను భద్రపరిచే పెట్ట, ఆప్షన్ 4 కళ్ళద్దాలు భద్రపరిచే పెట్ట. పాందాన్ అంటే నమలడానికి ఉపయోగించే తమలపాకులు ఇతర సామాగ్రి ఉండే పెట్ట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగేటి సాగర్లో నా తెలంగాణ పాటను రాసింది ఎవరు? ఆప్షన్ 1 నందిని సిద్ధారెడ్డి, ఆప్షన్ 2 దేశపతి శ్రీనివాస్, ఆప్షన్ 3 గోరెటి వెంకన్న, ఆప్షన్ 4 అందిశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నందిని సిద్ధారెడ్డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 వరంగల్, ఆప్షన్ 3 విజయవాడ,
ఆప్షన్ 4 అనంతపురం. ఆప్షన్ 1 హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవిని గౌరవ డాక్టరేట్తో సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్ 1 ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆప్షన్ 2 ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆప్షన్ 3 కాకతీయ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 4 తెలంగాణ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 3 కాకతీయ విశ్వవిద్యాలయం కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, క్రింది వారిలో జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ. ఆప్షన్ 2 కొమరం భీం. ఆప్షన్ 3 రామానంద తీర్థ. ఆప్షన్ 4 వినోబా భావే. ఆప్షన్ 2 కొమరం భీం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు? ఆప్షన్ 1 స్వామిగౌడ్. ఆప్షన్ 2 పద్మా దేవేందర్ రెడ్డి. ఆప్షన్ 3 మధుసూదనాచారి. ఆప్షన్ 4 ఈటెల రాజేందర్. ఆప్షన్ 3 మధుసూదనాచారి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది దేవాలయాల్లో దేనిలో దేవుణ్ణి 2 లింగాల రూపంలో పూజిస్తారు? ఆప్షన్ 1 భద్రకాళి దేవాలయం. ఆప్షన్ 2 ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఆప్షన్ 3 కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఆప్షన్ 4 రామప్ప దేవాలయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాలో దేనిలో చేనేత చీరలు గొల్లబామ చీరల పేరుతో ప్రఖ్యాతిగాంచాయి? ఆప్షన్ 1 ఖమ్మం. ఆప్షన్ 2 నల్గొండ. ఆప్షన్ 3 ఆదిలాబాద్. ఆప్షన్ 4 మెదక్ సిద్దిపేట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మెదక్ సిద్దిపేట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణలోని పద్మశాలిల ఆశ్రిత కులం క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 వంశరాజ్. ఆప్షన్ 2 వీరముష్టి. ఆప్షన్ 3 మధ్యహెచ్చుల. ఆప్షన్ 4 సాధన సూరులు. ఆప్షన్ 4 సాధన సూరులు కరెక్ట్ ఆన్సర్. శాలీలు అంటే సాధన అని మనం మ్యాచ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈ ఆన్సర్ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 జనగాం పెంబర్తి. ఆప్షన్ 2 కరీంనగర్. ఆప్షన్ 3 మహబూబ్నగర్. ఆప్షన్ 4 నల్గొండ. ఆప్షన్ 1 జనగాం పెంబర్తి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ముల్కనూర్ ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు? ఆప్షన్ 1 డిజిటైజేషన్. ఆప్షన్ 2 సహకార బ్యాంకింగ్. ఆప్షన్ 3 విత్తనోత్పత్తి. ఆప్షన్ 4 శాస్త్రీయ వ్యవసాయం. ఆప్షన్ 2 సహకార బ్యాంకింగ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని పురాణాపూల్ బ్రిడ్జి ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ 1 వైరా. ఆప్షన్ 2 మంజీరా. ఆప్షన్ 3 పాలేరు. ఆప్షన్ 4 మూసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మూసి కరెక్ట్ ఆన్సర్.